యాక్చువల్‌గా నిన్న డేటు 2:30కి ఇలా ఉంది క్లైమేట్ అయితే. చాలా దారుణంగా అయితే ఉంది. మీ ఊర్లో వర్షం వచ్చిందో లేదో తెలీదు కానీ, మా ఊర్లో అయితే బీభత్సంగా వచ్చింది. సో, పైగా 2:30కే మొత్తం చీకటి పడిపోయిందనమాట. సో, చూసారు కదా ఎలా ఉందో. చాలా దారుణంగా అయితే ఉంది. మరి ఈ సైక్లోన్ ఎందుకు వచ్చిందో తెలీదు కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. నిన్న డేట్ తెలుసు కదా 7/5/2024 ఈ వ్లాగ్ అయితే అప్పుడుది. సో క్లైమేట్ చూస్తే నాకే భయమేసింది. మొత్తం చీకటి పడిపోయింది. ఎటు చూసినా మీకు డార్క్ క్లౌడ్సే కనిపిస్తాయి. చూడొచ్చు ఆకాశంలో ఎలా ఉందో. మామూలుగా అయితే లేదు, మొత్తం డార్క్ అయిపోయింది. చెట్లు అయితే తెగ ఊగిపోతున్నాయి. ఈ విండ్ పవర్కి అయితే ఏ చెట్టు ఆగదు, కానీ అంత దారుణంగా అయితే విండ్ పవర్ అయితే ఉంది. ఫోర్స్ అయితే అలా జనరేట్ అవుతూ వస్తుంది. సో ఇక మనం చూసుకుంటే ఈ వర్షం లైట్గా అప్పుడే చినుకులాడుతున్నాయి. సో క్లౌడ్స్ కూడా ఇంకా అలా మూవ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా విండ్ అయితే బాగా ఎక్కువ ఉందన్నమాట, విపరీతంగా ఉంది. సో మీ ఊర్లో వర్షం వచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇది 7th మే. సో మీ ఏరియాలో వర్షం వస్తే ఎలా ఉందో చెప్పండి అక్కడ పరిస్థితి. ఇక్కడైతే జస్ట్ మనకి నార్మల్గా ఉన్నట్టయితే అనిపించింది. సడన్గా అయితే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా డార్క్ క్లౌడ్స్ అయితే ఎలా ఉన్నాయో, చాలా దారుణంగా అయితే ఉన్నాయి. సో బీభత్సమైన వర్షం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ లైట్గా వస్తుంది అనుకుంటే ఇక గట్టిగానే పడిపోయింది వర్షం అయితే. నేను ఇంకా మా ఇంటి పైకి అయితే తీసే ఈ వ్లాగ్. మీరు కూడా చూడొచ్చు క్లైమేట్ సడన్గా ఎలా చేంజ్ అవుతుంది అనేది. ప్రతిదీ ఇంటికి అయితే తీసేయండి చేసి. ఈ తర్వాత అయితే విపరీతంగా అయితే పడిపోయింది వర్షం. చాలా దారుణం. పైన అంతా మునిగిపోయింది చూసారుగా. ఇక్కడ పచ్చిగా అడ్డపడిపోయింది. అందుకే పైన మొత్తం నాశనం అయిపోయింది అనమాట. వాటర్ అయితే అలగుండిపోయింది. జస్ట్ ఉంటే కిందడిపోవచ్చు. చాలా పెద్ద చినుకులు అయితే పెడుతున్నాయి. సో ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి, డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో ఇక మొత్తం ప్రశాంతం అయిపోయిన తర్వాత జస్ట్ చిన్న తలుపు పడుతుందిగా, పైకి వచ్చి చూస్తే అది చెత్త అంతా అక్కడ మూలన పెరిగిపోయింది. తర్వాత నేను వెళ్ళి ఎలగలని తీస్తాను. ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేస్తాను.